చంద్రాపురం అనే గ్రామంలో రామకృష్ణ అనే వ్యక్తి మేస్త్రిగా పనిచేసి బ్రతికేవాడు. ఇల్లులు కట్టడం, రిపేర్ వర్క్స్ లాంటి పని చేసి నిజాయితీతో కష్టపడి బాగా సంపాదించేవాడు. ఇక అతడి భార్య సరోజ ఏమో వడ్డీకి డబ్బులు ఇస్తూ రామకృష్ణ కంటే డబల్ సంపాదించేది. ఊర్లో ఎవరికి ఏ పని వచ్చినా, పెళ్ళైనా, ఆపద వచ్చినా, హాస్పిటల్ ఖర్చులైనా చివరికి ఆమె దగ్గరికే వస్తారు. అందుకే ఊరంతా ఆమెను లెక్కలమ్మ అని పిలుస్తారు. చాలా గయ్యాలి. చేతిలో వడ్డీ బుక్కు పట్టుకొని తిరుగుతుంది. ఒకరోజు ఆలస్యమైన వాళ్ళ ఇంటి ముందుకొచ్చి గొడవ చేస్తుంది. డబ్బులు ఇచ్చేదాకా అక్కడ నుండి కదలదు. సరోజ దగ్గర డబ్బు తీసుకోవడం అంటే సింహం ముందు గడ్డి వేసినట్టే. ఏదో అవసరానికి డబ్బు తీసుకుంటారు కానీ తిరిగి ఇచ్చే వరకు వాళ్ళ ఇంట్లో శాంతి ఉండదు, ఊరిలో గౌరవం ఉండదు. ఇలా రామకృష్ణ గారి కష్టం, సరోజ గారి బుద్ధి కలిసి ఇంట్లో డబ్బు సమస్య ఉండేది కాదు. వాళ్ళ పిల్లలతో ఆనందంగా బ్రతికేవారు. వాళ్ళకి 3 పిల్లలు. వాళ్ళ పెద్ద కొడుకు ప్రవీణ్, చిన్న కొడుకు ఆనంద్ అండ్ కూతురు హర్షిత. పెద్ద కొడుకు ప్రవీణ్కి చిన్నప్పటి నుంచే లాయర్ అవ్వాలనే కోరిక ఉండేది. గ్రామంలో జరిగే పంచాయతీలు, కోర్టు కేసుల వార్తలు వింటూ జనాలకి న్యాయం జరిగే విధానాన్ని గమనిస్తూ తనంతట తానే న్యాయం శాస్త్రం మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. బాగా చదివి లాయర్ అవ్వాలని ఆశపడ్డాడు. కానీ కుటుంబ పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోయాయి. ఒకరోజు రామకృష్ణ గారు కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఆయన స్పాట్లోనే చనిపోయారు. రామకృష్ణ గారి మరణంతో ఇంటి భారం మొత్తం సరోజ భుజాల మీద పడింది. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు అన్నీ ఆమెనే ఒంటరిగా మోయాల్సి వచ్చింది. అలా 6 నెలలు గడిచాయి. ఒకరోజు సాయంత్రం పుస్తకాలు పట్టుకొని చదువుతున్న ప్రవీణ్ దగ్గరికి సరోజ వచ్చింది. నిశ్శబ్దంగా కాసేపు అతడిని చూస్తూ కూర్చుంది. ఆమె ముఖంలో అలసట, కన్నుల్లో ఏదో చెప్పలేని ఒత్తిడి కనిపించింది. పుస్తకాల్లో మునిగిన ప్రవీణ్ ఆమె ముఖాన్ని ఒక్కసారి చూసి ఆ ఒక్క చూపుతోనే ఆ మార్పు గమనించి ఆందోళనతో "ఏమైందమ్మా?" అని అడిగాడు. సరోజ ఊపిరి పీల్చుకుంటూ, సంపాదించే మగాడు లేని ఇల్లు, ఒంటరిదాన్ని, పైగా ఆడదాన్ని, 3 పిల్లల్ని పోషించడం, తిండి పెడుతూ చదువు కూడా చెప్పించడం రోజు రోజుకి భారంగా మారుతుందని, వడ్డీకి వచ్చే డబ్బులు రోజువారీ ఖర్చులకే సరిపోతున్నాయని, భవిష్యత్తు మీద భయమేస్తుందని చెప్తూ బాధపడింది. తల్లి వేదనను చూసిన ప్రవీణ్ గుండె తరుక్కుపోయింది. అప్పటికే 10వ తరగతి చదువుతున్న అతను తనకంటే 3 ఏళ్ల చిన్న తమ్ముడు ఆనంద్, 5 ఏళ్ల చిన్న చెల్లెలు హర్షిత గుర్తొచ్చారు. అన్నయ్యగా తన పాత్ర గుర్తొచ్చింది. తమ్ముడు చెల్లెలి బంగారు భవిష్యత్తు కోసం తనే మార్గం చూపాలనే బాధ్యత అతనిపై ఉందని అర్థమైంది. తల్లి ఒంటరిగా అంత బరువును మోయలేక ఆవేదనలో ఉండడం చూసి తన కలలను మౌనంగా గుండెల్లోనే దాచేసుకుని తల్లికి అండగా నిలవాలని, ఇంటి భారాన్ని తనే మోసేయాలని నిర్ణయం తీసుకున్నాడు. సరోజ కన్నీళ్లతో "నిన్ను చదివించాలని నాకు కూడా ఉందిరా. కానీ పరిస్థితులు తనకి అనుకూలంగా లేవు. మీ నాన్న బ్రతికి ఉంటే నిన్ను తప్పకుండా లాయర్ చేసేవాడు. నన్ను క్షమించు" అని బాధపడింది. అప్పుడు ప్రవీణ్ దగ్గరకొచ్చి "అమ్మా, ప్లీజ్ ఏడవకు. లాయర్ అవ్వడం నా కల నిజమే. కానీ నువ్వు నా ప్రపంచం అమ్మా. నువ్వు లేని నా కలలకి నాకు విలువ లేదు. నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు" అని చెప్పాడు. ఇక ప్రవీణ్ అప్పటి నుంచి ఉదయాన్నే లేచి గడప గడపకు వెళ్ళి పాలు డెలివరీ చేసి సాయంత్రం వరకు కూలీ పని చేసేవాడు. మళ్ళీ సాయంత్రం బైక్ రిపేరింగ్ షాపుకి వెళ్ళి హెల్పర్గా పని చేసేవాడు. అక్కడి పని అయిపోయాక ఇంటికొచ్చి డిన్నర్ చేసి మళ్ళీ అర్ధరాత్రి వరకు పెట్రోల్ బంకులో డ్యూటీ చేసేవాడు. ఇలా దొరికిన ప్రతి పనిని పట్టేసుకొని డబ్బులు సంపాదించి తమ్ముడు ఆనంద్, చెల్లెలు హర్షితను మంచి చదువు కోసం హైదరాబాద్కి పంపించి చదివిస్తున్నాడు. అలా ప్రవీణ్ జీవితం నిత్యం పనుల్లోనే నిండి ఉండగా ఓ రోజు రాత్రి భోజనం ముగిశాక సరోజ ప్రవీణ్తో "ప్రవీణ, నీకో పెళ్లి సంబంధం చూశానురా. అమ్మాయి నాకు బాగా నచ్చింది. వాళ్ళకి నీ ఫోటో చూపించాను. నువ్వు కూడా వాళ్ళకి నచ్చావంట. నువ్వు ఒకసారి అమ్మాయి ఫోటో చూడు. నచ్చితే రేపే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి వస్తా" అంటూ ఆ అమ్మాయి ఫోటో తీసి అతడికి ఇచ్చింది. ప్రవీణ్ ఫోటో చూడకుండానే "ఇప్పుడే పెళ్ళెందుకమ్మా?" అని అడిగాడు. "ఇప్పుడే ఎందుకంటావేంటిరా? నీకు 26 ఏళ్ళు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. చెప్పు, నీకు నచ్చిందా?" అని అడిగింది.
చిన్నప్పటి నుంచి తల్లి ఏం చేసినా అదే బెస్ట్ అన్న నమ్మకంతో పెరిగిన ప్రవీణ్ ఈ విషయంలో కూడా తల్లికి నచ్చిందంటే ఇంకేం ఆలోచించాల్సిన అవసరమే లేదనుకున్నాడు. నిశ్శబ్దంగా తల ఊపి ఓసారి అలా ఫోటో చూసి ఫోటోని అక్కడే వదిలేసి సరే అమ్మా నీ ఇష్టం అంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు సరోజ ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి తనే అన్ని విషయాలు మాట్లాడేసింది. నిశ్చితార్థం ఏమీ లేకుండా నేరుగా 15 రోజుల్లో పెళ్లి పెట్టేసింది. ఈ విషయం తెలిసిన ప్రవీణ్ 15 రోజుల్లో పెళ్ళా అని ఆశ్చర్యపోయాడు. సరోజ అప్పుడు నిదానంగా పంతులు గారు చెప్పారురా, ఈ ముహూర్తం దాటిపోతే మళ్ళీ 4 నెలల వరకు ఎలాంటి శుభముహూర్తాలు లేవంట. అందుకే ఇంత త్వరగా పెట్టాల్సి వచ్చింది. అయినా ఇలాంటి పనులు ఆలస్యం చేయకూడదురా, మంచిది కాదు అని చెప్పేసరికి ప్రవీణ్ మౌనంగా తల ఊపక తప్పలేదు. పెళ్లి రోజు రానే వచ్చింది. కానీ పెళ్ళి ప్రవీణ్ ఊహించినట్టుగా జరగలేదు. చిన్నప్పటి నుంచి ఊర్లో జరిగిన పెళ్ళిలాగే తనది కూడా పల్లకి, పందిరి, 100 మంది ఆశీర్వాదాల మధ్య అవుతుందని అనుకున్నాడు. కానీ అలా కాకుండా సాదాసీదాగా ఒక చిన్న ఆలయంలో మౌనంగా ముగిసిపోయింది. ఊరిలో కూడా అంతగా ఎవరికీ తెలియదు ప్రవీణ్ పెళ్లి విషయం. అమ్మాయి తరపున అమ్మాయి పిన్ని కూతురు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ప్రవీణ్ తరపున ఏమో సరోజ, ప్రవీణ్ నలుగురు ఫ్రెండ్స్, ఇంకా 2 పెద్దవాళ్ళు ఉన్నారు. ఏంట్రా ఇదేనా నీ పెళ్ళి? డీజే లేదు, బ్యాండ్ లేదు, అసలు ఏంటిరా ఇది అని అడిగాడు ప్రవీణ్ ఫ్రెండ్ రాము. ఇంకొకడేమో ఎందుకురా ఇంత రహస్యంగా పెళ్లి చేసుకుంటున్నావు? ఏం చీటింగ్ చేసావు అమ్మాయికి అని అన్నాడు. ఇది పెళ్ళిలా లేదురా మామ, సినిమా స్క్రిప్ట్లా ఉంది అన్నాడు ఇంకొకడు నవ్వుతూ. ప్రవీణ్ వాదించలేదు, వాళ్ళతో పాటు నవ్వాడు అంతే. సరోజ ఆ మాటలు విని అమ్మాయి తరపున ఖర్చు చేసేవారు ఎవరూ లేరు. ఏం చేయమంటారు నన్ను? మీరు మనిషికో 2 లక్షలు ఇస్తానంటే చెప్పండి, మీరు చెప్పినట్టుగానే గ్రాండ్గా చేస్తాను అని చెప్పి వాళ్ళ నోర్లు మూపించింది. ప్రవీణ్ లోపలే బాధపడ్డాడు. ఎవరు లేకపోయినా సరే కానీ చెల్లెలు హర్షిత, తమ్ముడు ఆనంద్ అయినా ఉండాల్సిన అనిపించింది. హర్షిత ఏమో ఎగ్జామ్స్ ఉండడం వల్ల రాలేకపోయింది. ఇక ఆనంద్ ఏమో ప్రవీణ్ గురించి పట్టించుకోడు, ఫ్రీగా ఉన్నా రాలేదు. ఇంతలో అమ్మ పెళ్లి కూతుర్ని తీసుకురండి అంటూ పంతులు గారు చెప్పడంతో శ్రీవాణిని తీసుకొచ్చారు. ఆ రోజు మొదటిసారి చూశాడు ప్రవీణ్ శ్రీవాణిని. ఫోటోలో కంటే అందంగా కనిపించింది. ముఖంలో అమాయకత్వం మెరిసిపోతూ ఉంది. తల వంచి నిశ్శబ్దంగా తడి పక్కన కూర్చుంది. ప్రవీణ్ మాటికి తల తిప్పి ఆమెను చూస్తూ ఉన్నాడు. ఇంకొన్ని క్షణాల్లో ఆ అమ్మాయి తన భార్య కాబోతుందని గుండెల్లో ఏదో కొత్త ఫీలింగ్ మొదలయ్యింది. తాళి కడుతున్నప్పుడు ఆమె కాస్త వెనక్కి తగ్గినట్టు అనిపించింది ప్రవీణ్కి. చాలా మెల్లగా నెమ్మదిగా మంగళసూత్రం కట్టాడు. వర్షం మొదలయ్యే ముందు ఆకాశంలో మెరిసే మబ్బుల్లా ఓ తీయని ఎదురుచూపుతో బెడ్పై కూర్చొని ఉన్నాడు ప్రవీణ్. ప్రతి క్షణం ఓ ఊహ, ఓ కొత్త ఆనందం, ఓ కొత్త అనుభూతిని తీసుకొస్తుంది. తన గుండెల్లో చిన్న ఉలికిపాటు, మధురమైన తడబాటు. తనే ఇంత నర్వస్గా ఉంటే ఇక శ్రీవాణికి ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. డోర్ ఓపెన్ అయింది. ప్రవీణ్ హార్ట్ బీట్ పెరిగింది. కానీ తల వంచి రావాల్సిన పెళ్లి కూతురు బదులు అతడి తల్లి సరోజ వచ్చింది. ప్రవీణ అని మధురంగా పిలిచింది. ఈ రాత్రికి శ్రీవాణి నా రూమ్లోనే పడుకుంటుందిరా, తను భయపడుతుంది అని చెప్తుంటే ప్రవీణ్ మౌనంగా వింటున్నాడు. ఈ కొత్త ఇల్లు, ఈ కొత్త మనుషులు, పెళ్ళి అన్నీ ఒకేసారి తను తీసుకోలేకపోతుందిరా నాన్న. నా దగ్గర కూర్చొని ఏడ్చింది. తను చిన్నప్పటి నుంచి అరుపుల గొడవల మధ్య పెరిగింది. ప్రతిరోజు తండ్రి తాగి వచ్చి తల్లిని కొట్టే దృశ్యాలు చూస్తూ పెరిగింది. వాళ్ళు గొడవ పడుతుంటే పాపం తను భయంతో మూలన దక్కొని చెవులు మూసుకొని వణికిపోయేది. ఆ దృశ్యాలు ఇంకా ఆమె మనసులో ముడిపడి ఉన్నాయి. వాటిని తను మర్చిపోలేకపోతుంది. తను ఇప్పుడు అందరూ మగాళ్ళు ఒకేలా ఉంటారని నమ్ముతుంది. నువ్వు ప్రేమతో దగ్గరికి వెళ్ళినా తనని బాధ పెడతావనే తన హృదయం భావిస్తుంది. తనకి కాస్త సమయం ఇవ్వరా, తన గుండెల్లోని భయం పోనివ్వు, అన్నీ అవే సర్దుకుంటాయి అని చెప్పింది. ఆ మాటలు విన్న ప్రవీణ్ గుండె బరువెక్కింది. ఆమె పడిన బాధ ఏమిటో తెలిసి అతనికి బాధ కలిగింది. అమ్మ అని మధురంగా అన్నాడు తన అమ్మ చేయి పట్టుకొని. నాకు అర్థమైంది. తన మనసులో కూరుకుపోయిన భయం అంత సులభంగా పోదు. తనకి టైం కావాలి. అండ్ నేను తనకి కావాల్సిన టైం ఇస్తాను. తనకి తోడుగా ఉంటాను.
తన నమ్మకాన్ని సంపాదిస్తాను. తను నా దగ్గర సేఫ్గా, కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేస్తాను. నా ప్రేమతో తన మనసులోంచి ఆ భయాలన్నీ తొలగిస్తాను. అందరూ ఒకేలా ఉండరని నేను నిరూపిస్తాను అని చెప్పాడు. సరోజ చిన్న చిరునవ్వుతో, నువ్వు చాలా మంచివాడివిరా. శ్రీవాణిని నువ్వు ఇలా అర్థం చేసుకుంటావని నాకు ముందే తెలుసు. తనకి నువ్వు భర్తగా రావడం తన అదృష్టం రా నాన్న అని చెప్తుంది.